నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మా కలెక్ట్ చేస్తున్న బ్లడ్ బ్యాంకులపై కొరడా జులిపించింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్తో పాటు న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లైసెన్సులను క్యాన్సిల్ చేసింది. మియాపూర్లోని శ్రీకర బ్లడ్ బ్యాంక్, అలాగే దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ నుంచి మూసాపేట హిమో సర్వీసెస్ ల్యాబ్లో అక్రమంగా ప్లాస్మాను స్టోర్ చేశారు నిర్వాహకులు. ఇక్కడి నుంచే ప్లాస్మాను అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. బ్లడ్ దందాపై పక్కా సమాచారంతో దాడులు చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆయా బ్లడ్ బ్యాంకులపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మా కలెక్ట్ చేస్తున్న బ్లడ్ బ్యాంకులపై కొరడా జులిపించింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి? నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ బ్యాంకులపై తెలంగాణకు సంబంధించినటువంటి డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మా కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ బ్యాంకులపై కూడా కొరడా జులిపించారు. మూసాపేటలోని హీమా సర్వీసెస్ ల్యాబొరేటరీలో అక్రమంగా ప్లాస్మాను స్టోర్ చేసినటువంటి నిర్వాహకులపైన కేసు నమోదు చేశారు. మియాపూర్ శ్రీకర్ బ్లడ్ బ్యాంక్, దారుషఫాలోని న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇక్కడికి ప్లాస్మా తీసుకొచ్చి అక్రమంగా ప్లాస్మా అమ్ముతున్నట్టుగా కూడా గుర్తించారు. మనుషుల రక్తం ప్లాస్మా అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ లో అమ్ముతున్నటువంటి బ్లడ్ బ్యాంకుల పైన చర్యలు తీసుకోవాలంటూ వాటిని ఇమీడియట్ గా మూసివేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్ లోని శ్రీకర్ బ్లడ్ బ్యాంక్, దారుషఫా న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సుల్లో రద్దు చేసినటువంటి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇంకా ఎవరైనా ఇట్లా ఉన్నారన్నటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్టుగా చాలా మందిని గుర్తించారు. రక్తం ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి వీటిని బ్లాక్ లో అమ్ముతున్నట్టుగా వారు అధికారులు గుర్తించారు. ఆ ముఠాను కూడా అధికారులు పట్టుకున్నారు. రక్తం ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచడం ద్వారా ఎక్కువగా బ్లాక్ లో పెట్టి ఎక్కువ రెట్టింపు డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఈ ముఠాను మరిన్ని వివరాల కోసం వారిని విచారించిన క్రమంలో ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి విషయాలు కూడా తెలుసుకుంటారు. మూసాపేటలోని హీమా సర్వీస్ ల్యాబొరేటరీ కేంద్రంగా ప్లాస్మా మొత్తం నిల్వ చేసినటువంటి ముఠాను వారికి అక్కడ ఉన్నటువంటి ముఠా సభ్యులతో పాటు ఆ నిల్వ చేసినటువంటి వారిని కూడా నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ను విచారించినటువంటి డ్రగ్ కంట్రోల్ అధికారులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హీమా ల్యాబ్ నుంచి బ్లాక్ లో ప్లాస్మా రక్తం ఉంటున్న శ్రీకర్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంకులను కూడా సీజ్ చేశారు. వీటిపైన కేసులు నమోదు చేశారు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు వేసినటువంటి దాడులు సోదాల్లో అనేక రకాలుగా ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్, రక్తము ప్లాస్మా బ్లాక్ లో అమ్మటం, అందుబాటులో లేకుండా వాటిని ఎక్కువ రేట్ కి విక్రయించేందుకు దాని ద్వారా వారిని డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి కూడా ఎవరైతే బ్లాక్ లో బ్రోకర్లు ఉంటారో ఆ బ్రోకర్ల ద్వారా అప్రోచ్ అవుతూ కేవలం బ్లడ్ బ్యాంకుల ద్వారా తీసుకొస్తున్నటువంటిది కూడా బ్లాక్ లో అమ్మడానికి వాళ్ళు పూనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు చేసినటువంటి దాడులు సోదాల్లో అనేక రకమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్వహించడం, ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ ని అమ్మడం, కనీసం ఇండియన్ మెడికల్ సంబంధించినటువంటి అధికారుల ఎట్లాంటి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కొన్ని రకాల మెడిసిన్స్ ని కూడా మార్కెట్ లో తీసుకోవడం, వీటన్నింటిపైన కూడా వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఎవరైతే నిబంధనలు పాటించడం లేదో వారిపైన తీవ్రంగా ముందుకు వెళ్తున్నారు, వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేసి వారి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా వారిని జైలుకు పంపించడానికి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇంకా ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తే వారికి సమాచారం అందించాల్సిందిగా కంట్రోల్ అధికారులు ఒక టోల్ ఫ్రీ నంబర్ ని కూడా రిలీజ్ చేశారు. దాదాపు 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగుతుంది. ఇట్లాంటివి ఇంకా ఏవే ఉన్నాయో వాటిపైన కూడా సోదాలు నిర్వహిస్తాం. దాంట్లో బయటపడేటువంటి అంశాల ఆధారంగా దాడులు నిర్వహించి వారిపైన
కేసులు కూడా నమోదు చేస్తామన్నటువంటిది డ్రగ్ కంట్రోల్ అధికారులు కమలాసన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.